కానీ రీసెంట్గా రకరకాల సర్వేలు రిలీజ్ అవుతున్నాయి సార్. ఎన్ని సర్వేలు వచ్చినా కూడా అన్నీ వైఎస్ఆర్సీపీకి ఫేవర్గా చెప్తుంటే కూడా వీళ్ళు ఇప్పుడు మళ్ళీ ముగ్గురు కలిపి 2014 కూటమి రిపీట్ అవబోతుంది, 150 సీట్లు 135 నుంచి 150 సీట్ల మధ్యలో అధికారంలోకి రాబోతుంది అని చెప్పి ఎవరికి వాళ్ళు బోర్డులు కూడా రాసి పెట్టుకుంటున్నారు. తెలివి ఉంటే ఒకసారి ఆలోచన, లాజికల్ థింకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎవరికైనా. సార్ ఇప్పుడు సర్వేలు ఎవడెవడైనా ఎన్ని శాంపుల్స్ తీసుకుంటాడు, మహా అయితే ఒక 10 లక్షల శాంపుల్ తీస్తారు, లేదంటే 5 లక్షలు 3 లక్షలు 1,00,000 ఇవే కదా శాంపుల్ సైజులు. అంతే సార్. ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి వాలంటీర్ వ్యవస్థ పెట్టి 50 ఏళ్ళకు వాడిని పెట్టి రోజు సర్వే కదా అతనికి. అవును సార్. ఎవడెట్టి లేడు ఏమవుతుందో అప్పట రీడ్ చేయకుండా కూర్చొని ఉంటాడా? అవును. దట్స్ వై ఈస్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఒకసారి చెక్ చేసుకోండి సార్. లాజిక్ అండి, జస్ట్ వాడదాం మనము. అవును. ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ అన్నది చాలా ఇంపార్టెంట్ ఎవరికైనా. మీరు ఎన్ని సర్వేలు చేసుకుని ఏం చేసినా ఇప్పుడు నెగిటివిటీ అన్నది ఎటు నుంచి ఎటు ట్రావెల్ అవుతుందో, ఎందుకు ఇలా ఈ అనిశ్చితికి గురవుతున్నాడో 50 ఏళ్ళు మానిటర్ చేస్తున్న వాలంటీర్ నెక్స్ట్ లెవెల్కి చేరకుండా ఉంటాడు ఎవడన్నా. అంతే సార్. ఎన్ని ఛానల్స్ పెట్టాడండి సచివాలయ వ్యవస్థ, 2200 మందికి వాలంటీర్ని అనుసంధానం చేశాడు. ఈ 2200కి ఇంకొక వ్యవస్థతో అనుసంధానించాడు, వాడికి ఒక సూపర్వైజర్ని పెట్టాడు. వీళ్ళందరూ ఎమ్మెల్యే పరిశీలనలో ఉన్నారు. ఇదంతా చీఫ్ మినిస్టర్ ఎవ్రీడే అప్డేట్ తీసుకుంటాడు ఆయన ర్యాండమ్ శాంపుల్స్తో. వద్దులేండి సార్, ఇలాంటివి చెప్తే వాళ్ళకి అర్థమవుదు. పైపై తెలిసినోడికి అయితే చెప్పొచ్చు, తెలుగు తక్కువ మేళానికి ఏం చెప్పినా బుర్రకెక్కదు. ఎందుకంటే తెలుగుదేశం తెలుసో తెలియకో ఈ 4 ఛానల్ ట్రాప్లో పడి ఉందండి. వాళ్ళకి ఏంటంటే ఈరోజు దే డజంట్ నో హౌ టు కమ్అట్. అంచేది ఏంటంటే కలిగిన కాటి కలో గెంజో సామెతలాగా ఇందులో ట్రావెల్ అయిపోతే ఏదో సక్సెస్ వస్తుందని ఇక్కడ తెలంగాణలో వచ్చినట్టున్న భ్రమంలో ఉన్నారు వాళ్ళు. తెలంగాణలో సక్సెస్కి ఒక 10 years యాంటీ ఇన్కంబెన్సీ అనేది అక్యూములేట్ అయి ఉంది. అండ్ పైపచ్చు ఒక వాక్యూమ్ ఎట్లా జస్టిఫై అయిందంటే ఇక్కడ ఇంకొక ఆల్టర్నేటివ్ కోసం ఆలోచిస్తున్న దగ్గర గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్లోనే ఒక ఇండికేషన్ ఇచ్చారు. ఇది బీజేపీ లాంటి పార్టీని ఇక్కడ గెలిపించి 40 స్థానాలు. ఆ ఇండికేటర్ని ఎవడైతే నిశ్చితంగా గమనించి ఫాలో అయ్యారో అక్కడి నుంచి డెంట్ పడుతూనే వస్తుంది బీఆర్ఎస్కి. అది తెలుసుకోకుండా ఏం చేశారంటే అది బీజేపీ అన్నదాన్ని భ్రమని కలిగించారు. కానీ ఒరిజినల్ ఎబిలిటీ కలిగిన కాంగ్రెస్ ఇట్ ఈస్ దేర్ ఇన్ ద సిస్టమ్ ఫర్ ఇయర్స్ టుగెదర్ అన్నది చాలా మంది మర్చిపోయారు. సో సిస్టంలో ఉన్న కాంగ్రెస్ని రీవ్యాంప్ చేయడం ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. అది రేవంత్ రెడ్డి గారు సక్సెస్ చూడగలిగారు. ఇక్కడ ఏమవుతుందంటే ఆల్టర్నేటివ్ ఎమర్జ్ అవ్వడానికి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ కాదన్నప్పుడు తెలుగుదేశం అన్నది ఆప్షన్ ఎక్స్ప్లోర్ చేయడానికి వాళ్ళు 24/7 ప్రజల్లో ఉండాలి. ఉండుంటే ఈరోజు అంటే ప్రభుత్వ వ్యతిరేకత ఏముంది అన్న దగ్గర నిశ్చితంగా గమనిస్తే తెలుగుదేశంకి ఖచ్చితంగా తెలుసు దెర్ ఇస్ నో యాంటీ ఇన్కంబెన్సీ అగెన్స్ట్ గవర్నమెంట్ అన్నది. ఎందుకు అంటే క్షేత్రస్థాయిలో ఒక సర్వేలు ఇవన్నీ కన్నా గ్రౌండ్ ఏం జరుగుతుందో బ్రహ్మాండంగా తెలుసు వాళ్ళకి. గ్రౌండ్ ఏం జరుగుతుంది కాంగ్రెస్, ఎందుకంటే తెలుగుదేశం పోరాటం ఎప్పుడు వెసస్ కాంగ్రెస్ అన్న దగ్గర గెలుపోటములు చూస్తున్న తెలుగుదేశంలో అలాగే కాంగ్రెస్ కూడా స్థిరమైన ఓటు బ్యాంక్ ఎప్పుడు చెల్లించలేదు. సో స్థిరమైన ఓటు బ్యాంక్ ఎప్పుడైతే చెల్లించట్లో ఆ కాన్సెప్ట్ ఇవాళ వైఎస్ఆర్సీపీ అడాప్ట్ చేసుకుంది. ఆ అడాప్షన్లో వీళ్ళకి గ్రౌండ్ ఎప్పుడు షేక్ అవ్వట్లేదు అన్న విషయం తెలుగుదేశంకి పూర్తిగా అవగతమైంది. ఆ గ్రౌండ్ షేక్ అవునప్పుడు అది ట్రావెలింగ్ కాన్సెప్ట్ అన్నది లేదు అన్నప్పుడు వీళ్ళ దగ్గర పోరాటం లేదు. ఇది గ్రహించట్లేదు వాళ్ళు. ఇదే పెద్ద సెట్ బ్యాక్ తెలుగుదేశానికి. ఎందుకు అంటే క్షేత్రస్థాయిలో గతంలో 42 సంవత్సరాలు ఇవాళకి తెలుగుదేశానికి 1983లో స్థాపించిన పార్టీ ఈ 42 సంవత్సరాల లెగసీలో వాట్ దే యూస్ టు అన్న దగ్గర నిరంతరం ప్రజల్లో. ఎందుకంటే తెలుగుదేశం రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చిన విత్ ఇన్ స్పాన్ ఆఫ్ నో టైం అశోక్ భూపాల్ చాంబర్ దగ్గర తెలుగుదేశం పార్టీ ఆనాడు చంద్రబాబు నాయుడు గారు పెట్టిన సభ నాకు తెలుసు. పౌర సరఫరాల శాఖతో అనుసంధానించుకుని పట్టపని. మీకు ఇంకోటి చెప్పనా, మీకు మళ్ళీ చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారికి చుట్టూ ఉన్న దైద్రగొట్టి ఎదవలు, నేను మోమాట లేకుండా చెప్తున్నా, అండ్ ఈ దిక్కుమాల ఛానళ్ళు నిజంగా ప్రజా ప్రతిస్పందన అపోజిషన్కి ఎలా ఉంది అంటే తెలుగుదేశం అపోజిషన్ అంటే ఖచ్చితంగా ఆనాటి కాంగ్రెస్, ఈనాటి వైఎస్ఆర్సీపీ. ప్రజల రెసిప్రోకేటివ్ యాటిట్యూడ్ ఎలా ఉందో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు దగ్గరికి తీసుకెళ్లకుండా పక్కదారి పట్టించడానికి ఆనాటి రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర లగాయతు, జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర. అండ్ ఇవాళ సిద్ధం సభల యొక్క సారాంశంలో కూడా చూడండి, అది ఏబిఎన్లో క్లియర్గా చెప్తున్నారు, గ్రీన్ మ్యాక్స్ చేశారు, గ్రాఫిక్స్ అని. ఇలాంటి భ్రమంలో వాళ్ళు ఉంచేస్తారు. వాస్తవానికి ప్రజా ప్రతిస్పందన ఎలా ఉంది అన్నది ఒక్కసారి కనుక అవగతం చేసుకుంటే ఒక స్ట్రాటజీస్ ఖచ్చితంగా ప్లే చేసుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు లాంటి స్థాయి కలిగిన వ్యక్తికి ఉంటుంది. కానీ ఆ స్థాయి ఆయనకి లేకుండా చేస్తుంది ఈ పనికిమాల చెత్త. ఎప్పుడైతే ఏం లేదంటే అంత గ్రాఫిక్స్ అట ఎవరు రాలేదట, ఈ టాగో నుంచి తనకు అలవాటు పడ్డారు అనుకో చాలా డేంజర్ అది. తర్వాత నీకు వాస్తవానికి దగ్గరగా ఉన్న ఏదో ఒకటి మన దగ్గర సెన్స్ తెలియగలగాలి, వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ టేకింగ్ ప్లేస్ అన్నది.
10 మంది చెప్తూ ఉంటారు. ఇప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళు ఎవడైనా చంద్రబాబు నాయుడు గారిని ప్రసన్నం చేసుకోవడానికే మాట్లాడతారు తప్ప జగన్మోహన్ రెడ్డిని ప్రేస్ చేయడానికి అక్కడ మాట్లాడరు కదా. అంతే కదా. బట్ సంబడి లైక్ లాల్ జన్ పాషా గారు లాంటి వ్యక్తి ఉన్నట్టు మొహం మీద చెప్పగలిగే స్థాయి ఎవరికైనా ఉందా ఆ పార్టీలో అంటే ఎవ్వడికి లేదు. ఓకే, దట్స్ ద బిగ్గెస్ట్ వ్యాక్యూమ్, దట్స్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్.